నా పేరు హరి అండి. మాది కస్మూరు. గత 10 డేస్ బ్యాక్ మా నాన్నగారిని చాలా క్రిటికల్ కండిషన్లో ఏఎన్ఎల్ హాస్పిటల్కి తీసుకురావచ్చాము. అయితే ఆ పరిస్థితుల్లో హాస్పిటల్లో తీసుకురావటం అనేది నిజంగా దురదృష్టకరమైనప్పటికీ కూడా మా నాన్నకి ఏమవుతుందో అనే ఒక టెన్షన్లో ఉన్నాం. మాకు హాస్పిటల్లో లావణ్య మేడం గారు ఆ క్రిటికల్ కండిషన్ని టేకప్ చేసి ఎంఐసికి తీసుకెళ్ళి ఆ పరిస్థితి నుంచి మా నాన్నని గట్టెక్కించారు. వాస్తవంగా చెప్పాలంటే ఎటువంటి సిచ్యువేషన్ అంటే మేము బయట విచారించాము. ఈ సిచ్యువేషన్లో మా నాన్నగారు సేఫా లేకపోతే ఏదైనా ఇబ్బంది అవుతుందా ఏందని అంటే కూడా బయట వాళ్ళందరూ షూరిటీ ఇవ్వలేకపోయారు మా నాన్న కండిషన్ చెప్పంగానే. కానీ మేడం గారు, లావణ్య మేడం గారు ఛాలెంజ్గా తీసుకొని టేకప్ చేసి హెల్త్ ఇష్యూస్ కానీ ఎప్పటికప్పుడు క్యూర్ అయ్యే విషయాలన్నీ కూడా మాకు ఎప్పటికప్పుడు ధైర్యం కోల్పోకుండా భరోసా ఇచ్చి సహాయం చేసి ఈరోజు మేము చాలా హ్యాపీగా మా నాన్నగారి ఇంటికి తీసుకెళ్తున్నాం అంటే కూడా ఆ మేడం గారి చలవే. కాబట్టి నేను మేడంకి మా కుటుంబం తరఫున చాలా చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అదేవిధంగా ట్రీట్మెంట్ విషయంలో షఫీ గారు కూడా మేడంకి చాలా సహకారంగా ఉన్నారు. మాకు కూడా చాలా సార్ ఇది కూడా మాకు చాలా సంతోషం. అలాగే చైర్మన్ సార్ కూడా ఎప్పటికప్పుడు చైర్మన్ అంటే కలవాలంటేనే కష్టంగా ఉంటుంది మామూలుగా ఇతర హాస్పిటల్లో అయితే. ఇక్కడైతే చైర్మన్ ఏదైనా సమస్య ఇస్తే చెప్పుకోవటం కానీ ఆ సారే స్వయంగా వచ్చి పేషెంట్తో మాట్లాడటం అదంతా కూడా బాగా సంతోషం అనిపించింది. మాకు నాన్నకి ఎట్టుండేది అనేది వీళ్ళు విధానాన్ని బట్టే మాకు హ్యాపీగా ఉండేది. ఇంత మంచి దగ్గర ట్రీట్మెంట్ జరుగుతుంది, హ్యాపీగా నాన్న బయటపడిపోతాడు, చక్కగా హ్యాపీగా తీసుకెళ్ళవచ్చు అనే ఒక ధైర్యం అయితే వచ్చింది. అదేవిధంగా వార్డ్ బాయ్స్ కావచ్చు, డ్యూటీ డాక్టర్సు, అదేవిధంగా నర్సులు అందరూ కూడా ఇక్కడ ఎక్సలెంట్గా మాకు సహకరించారు. వీళ్ళందరి ధైర్యంతో అసలు మా నాన్న పక్కన పెట్టుకొని మేము చూసుకున్నట్టు అంత ఫీలింగ్ కలిగింది. అదే బయట హాస్పిటల్లో అయితే ఇలాంటి మనం బయట లోపలికి వెళ్ళారంటే బయట లోపల ఏం జరుగుతుందో మనకు విషయం కూడా తెలుసుకోవడం కష్టం. అలాంటిది ఇక్కడ చాలా చక్కగా ట్రీట్మెంట్ జరిగింది. మేము చాలా హ్యాపీగా అవుతున్నాం. ఫ్యామిలీ అందరి తరఫున కూడా లావణ్య మేడం గారికి పదే పదే మేము అందరం ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం.